అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా దుర్గమ్మ. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ తొలి రోజు గురువారం అమ్మవారికి అర్చకులు స్నపనాభిషేకం నిర్వహించి అనంతరం 9 గంటలకు భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారు ఇవాళ శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం గురువారం తెల్లవారుజామున 4 గంటల నుంచి వినాయకుడి గుడి దగ్గర క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. దసరా శరణ్ నవరాత్రుల్లో అమ్మవారు రోజుకొక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. విజయవాడ దుర్గా ఘాట్ దగ్గర నవహారతులను కూడా ప్రారంభించారు. ఆలయ అధికారులు శరణ్ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా భక్తులకు భారీ ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తులు వినాయకుడి ఆలయం నుంచి ఉన్న 3 క్యూల్లో ఘాట్ రోడ్డు మీదుగా కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది. ఓం మలుపు దగ్గర ఈ 3 క్యూలు 5గా మారతాయి. వీటిలో ఒకటి 500 రూపాయలు విఐపి కోటాలో వచ్చిన వారికి, మరొకటి 300 రూపాయలు, ఇంకొకటి 100 రూపాయల భక్తులకు కేటాయించారు. మిగిలిన 2 క్యూలలో ఉచిత దర్శనం భక్తులు అమ్మవారిని దర్శనానికి వెళ్తారు. తొలి రోజు మినహా మిగతా రోజుల్లో తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. దసరా నవరాత్రి ఉత్సవాల సమయంలో నుంచి ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులను అమ్మవారి దర్శనాలకు అనుమతిస్తారు. తొలి రోజు మాత్రం ఉదయం 9 గంటల తర్వాత నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఈసారి దసరా వేడుకల్లో జరిగే 9 రోజులతో పాటు ఈ నెల 13, 14 వరకు అంతరాలయ దర్శనాలు పూర్తిగా ఆపేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ముఖపంట దర్శనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.